హాయ్ అండి అందరికీ. ఈరోజు గోరింటాకు ఎర్రగా ఎలా పండాలో సింపుల్ టెక్నిక్స్తో తెలుసుకుందామండి. ముందుగా నేను ఇక్కడ గోరింటాకు తీసుకున్నాను. చూడండి ఆకు. దీన్ని కడిగి పుల్లలు అలాంటివి లేకుండా తీస్తున్నానండి. చూడండి పుల్లలు ఇవన్నీ తీసి కడిగి మిక్సీ జార్లో వేయొచ్చండి. చూడండి ఇలాంటివి అన్నీ చిన్న చిన్నవన్నీ నీట్గా చూడండి. ఇలాంటి పుల్లలు ఆకు పాడైపోయింది ఏమన్నా ఉంటే తీసి పక్కనేసి నీట్గా చేసి పెట్టుకోవాలండి. చూడండి ఇలాంటి చిన్న చిన్న పుల్లలన్నీ తీసి క్లీన్ చేసి పెట్టుకోవాలండి. చూడండి ఎన్ని పుల్లలు వచ్చాయో నాకు ఇక్కడ. తర్వాత నేను ఇక్కడ కడిగానండి. ముందే కడిగి పుల్లలు తీసాను. తర్వాత ఇదంతా ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలండి. ఈ ఆకంతా ఇక్కడ సింపుల్ ఇంగ్రీడియంట్తోనే చేసుకున్నామండి. ఒక నిమ్మకాయని సీడ్స్ విత్తనాలు తీసేసి పూర్తిగా పిండుకుంటున్నామండి. ఇక్కడ మజ్జిగ, చింతపండు, వక్క ఎలాంటివి వేయట్లేదండి. అయినా మంచి కలర్ వస్తుంది. ఒక నిమ్మకాయ వేస్తే సరిపోతుందండి. చాలామంది పంచదారని, షుగర్ అని, బెల్లం అని, కాఫీ పొడిని చాలా రకరకాలుగా వేస్తారండి. ఇక్కడ ఏమీ వేయాల్సిన అవసరం లేదు. సింపుల్గా ఒక కంప్లీట్ నిమ్మకాయను పిండానండి సీడ్స్ తీసేసి. చూడండి ఇలా కంప్లీట్గా పిండుకోవాలండి. కొంచెం వాటర్ యాడ్ చేసి మెత్తగా మిక్సీ పట్టుకోవడమేనండి. చూడండి ఇక్కడ ఒక నిమ్మకాయ అయితే సరిపోతుందండి. చూడండి సీడ్స్ తీసేసి కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఒకసారి పల్స్ మోడ్లో తిప్పాలండి. తిప్పాక కొంచెం వాటర్ యాడ్ చేసి మెత్తగా మిక్సీ పట్టుకోవడమేనండి. వీలైనంత మెత్తగా పట్టుకోవాలండి మిక్సీకి. చూడండి ఇక్కడ నేను చేతితో తీస్తుంటేనే కొంచెం మెరగా అవుతుంది. దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని ఇంకో బౌల్లోకి వాటర్ తీసుకోవాలి. చూడండి ఇక్కడ నేను ఒక బౌల్లోకి గోరింటాకు తీసుకున్నానండి. చూడండి ఇంకో బౌల్లోకి వాటర్ తీసుకొని చేత్తో గోరింటాకు తీసుకొని వేళ్ళకి పెట్టుకోవాలండి ఫస్ట్. చూడండి తర్వాత మధ్యలో పెట్టుకోవాలండి. ఫస్టే మధ్యలో పెట్టుకుంటే మనకు ముద్దలాగా అనిపిస్తుందండి. చూడండి చేత్తో తడి అద్దుకుంటూ నీట్గా పెట్టుకోవడమేనండి. ఇక్కడ ఎక్కువసేపు కూడా ఉంచుకోకూడదండి. ఒక 20 minutes, హాఫ్ అన్ అవర్ ఉంచుకుంటే సరిపోతుందండి. ఎందుకంటే ఇది మనం కడిగేసుకున్న తర్వాత కలర్ ఎక్కువగా వస్తుందండి. బాగా కలర్ అయ్యేంత వరకు, రెడ్డిష్గా అయ్యేంత వరకు ఉంచుకొని తీస్తే అది రోజులు గడిచే కొద్ది నల్లగా అయిపోతుందండి చేతులకి. అందుకని కొంచెం ముందుగానే తీయాలండి. ఆరెంజ్ కలర్లోకి వచ్చాక తీసేయాలి, కడిగేసుకోవాలి. చూడండి ఇది నేను కడగగానే వచ్చిన కలర్ అండి.